నమస్తే. ఈ నెల 25వ తేదీ ఆదివారం నాడు రథసప్తమి. చాలా పర్వదినం అండి. సూర్యనారాయణకి ఇష్టమైన రోజు ఆదివారము. ఈ రోజు వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ రథసప్తమి వినియోగించుకోండి. అసలు రథసప్తమి నాడు చేసిన పుణ్య కార్యక్రమాలు, ముఖ్యంగా నదీ స్నానములు, జపములు, తపములు, సూర్య నమస్కారాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని మనకి భవిష్యోత్తర పురాణం చెబుతోంది. తప్పకుండా ఆచరించండి. ఏం చేయాలి? తెల్లవారుజామున లేచి తన్నీటి స్నానము చేయాలి. చేసేటప్పుడు శిరస్సుపై ముఖ్యంగా జిల్లేడు, రేగు మరియు చిక్కుడు పత్రాలను ఉంచుకొని తలపై స్నానం చేసుకొని చేయాలి. దానికి మనకి భవిష్యోత్తర పురాణం ఒక శ్లోకం కూడా చెప్పింది. అర్క బదరీ శాఖ శింషుపా పత్ర సంయుత మయా జన్మకృతం పాపం నాశేతు రవిర్దినే అంటూ ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఎవరైతే సప్తజన్మకృత పాపం 7 జన్మం చేసిన పాపాలు కూడా పోతాయని మనకి భవిష్యత్తు పురాణం చెప్పింది. చాలామంది పురాణాలని ట్రాష్ అని అంటారండి. కాదు, పురాణము అంటే పుర అపినవం, పాతది అయినా కొత్తగా బోధించేది. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు నూతనంగా సజీవంగా దిశానిర్దేశించే జీవిత సత్యాన్ని బోధించేదే పురాణము అని మనకి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి తప్పక ఆచరించండి. అట్లాగే ఈరోజు గుడాన్నము, బెల్లము, పరమన్నము ఆవు పాలుతో వండి సూర్యుని ఎదురుగా పెట్టి చిక్కుడాకులు తింటానట మనకి కఫదోషాలు, బాధదోషాలు తగ్గి జఠరాగ్ని పెరుగుతుందట. చూసారా? ఇది కూడా ఆయుర్వేదంలో శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటే ఆరోగ్యం ఇచ్చేవాడు అతడే, సర్వసంపన్నులు ఇచ్చేవాడు సూర్యనారాయణమూర్తే. సత్రాజుకి సమంతకమణిని, ధర్మరాజుకి అక్షయ పాత్రని ఇచ్చారు. అట్లాగే చాలామందికి వ్యాధులను తగ్గించినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఆచరించండి. రథసప్తమిని ఆచరించాలని కోరుకుంటూ, ఈ సనాధర్మాన్ని పాటించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తప్పకుండా అర్షవిల్లో ఉన్న సూర్యనారాయణ దేవాలయం దర్శించండి. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలో పార్వతీపురం పట్టణంలో గల సూర్యపీఠాన్ని, అట్లాగే గర్విడ సూర్య సదనాన్ని కూడా దర్శించండి. ఇది సౌరదీక్షాపరులు అయిన మహా తపస్సంపన్నులైన శ్రీ వేమకోట కృష్ణయాజి గారు స్థాపించబడ్డాయి. మహిమాన్వితమైనవి. అక్కడికి వెళ్ళి తప్పకుండా మీరు దర్శించి తీర్థప్రసాద్